హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ఆడకోతి. పూర్వము కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాసపురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్షజాతులు తెచ్చి రాజభవనం వెనక చక్కని ఉద్యానవనం పెంచాడు. అందమైన ఉద్యానవనంలో మనోహరమైన కొలను తవ్వించాడు. కొలను చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకొని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికి వెళ్ళింది. కొలనులో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసి దాని చేతికి ఇచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉన్నది. రాణి ఇచ్చిన నగలన్నిటినీ దాసి కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా క్రిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గెంతులో మళ్ళీ చెట్టు ఎక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసి చూసింది. కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొలను నుంచి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనపడకపోయేసరికి దాసిని అడిగింది. ఏమోనమ్మా, మీరు ఇచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి. రాణి కోపగిస్తుందేమోనన్న భయంతో. రాణి వెళ్ళి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయం లోపల దొంగను పట్టి తీసుకుని రావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారము మంత్రి వెంటనే దండనాయకుడిని పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం లోపల రత్నాల హారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగం దక్కదని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళ్తున్నట్లుగా వందల కొలది సైనికులతో బయలుదేరాడు. పట్టణమంతా గాలించి వేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు. కానీ దొంగతనం చేసినవాడు తప్పకుండా బీదవాడై ఉంటాడని, బీదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్టణము ఆ చుట్టుపట్ల ఉన్న అడవులు వెతికి సూర్యాస్తమయం లోపల ఒక చింకి గుడ్డవాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణము దర్బారుకు వచ్చాడు. రత్నాలహారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించారు రాజుగారు. దొంగిలించలేదంటే ఎవ్వరూ నమ్మరని, ఆ నిమిషానే ఉరితీయిస్తారని భయపడి ఆ బీదవాడు రత్నాలహారము కోశాధిపతి గారికి ఇచ్చేశారండి అన్నాడు. అలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరిచికట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసును కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్కుల వారికి ఇచ్చానండి అన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడిని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు. రాజు అంతకుముందు ఇద్దరినీ ప్రశ్నించినట్టే మళ్ళీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండా మంత్రిగారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తతిమ్మ వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాము, నేరస్తులను మాత్రము ఖైదీలో వేయండి అని చెప్పి రాజుగారు లేచిపోయారు. ఆ రాత్రి మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాలహారం పోవటము, ఆ దొంగతనం ఎవడో బీదవాడితో ప్రారంభమై చివరికి తన కొడుకు మీదకి రావటము అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బంధింపబడి ఉండే గది తలుపు దగ్గరికి వెళ్ళి చెవి ఒగ్గి వినసాగాడు. జైలు గది లోపల నుంచి సన్నగా ఏడుపు వినపడింది. మంత్రి అలానే తలుపు దగ్గర చెవి ఉంచి ఉంటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బీదవాడి గొంతుక ఇలా అన్నది. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణ భయం వలన అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకేమీ తెలియనే తెలీదు అన్నాడు. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్కుల వారు నన్ను క్షమించాలి. ప్రాణభీతి వలన మీ మీద చెప్పేశాను. జ్యోతిష్కులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిషము నా శ్రాద్ధమును. ఇలాంటి దొంగతనాలు జ్యోతిషానికి అందేవి కావు. అందుకే తెలివిగా మంత్రి కొడుక్కి ఉచ్చు వేశాను. ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరికి పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు.
మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాల హారాన్ని ఎవరు దొంగిలించినట్లు? తెల్లవార్లు రాజుకి ఇదే ఆలోచన. తెల్లవారింది. రాజు దాసి దానిని పిలిపించి, నిజం చెప్తావా లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకి గద్దలకి వేయించమంటావా అని బెదిరించాడు. దాసి హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని. కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడకోతి మీద మాత్రం నాకు అనుమానమున్నది అని చెప్పింది. ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానము? అది నీకన్నా అందంగా ఉందనా అన్నాడు రాజు కళ్ళెర చేస్తూ. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం చూశాను. అమ్మగారు కొలనులో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్ల కొమ్మల మీద స్నానం చేస్తున్నట్లు అభినయించేది. అమ్మగారిలాగానే కనపడనట్లు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను అన్నది. రాజుగారికి దాసీదాని మాటలు వినేసరికి అరికాలు మంట నెత్తికెక్కినట్లయింది. దాసీని నిలువునా నరికేద్దామనుకున్నాడు. కానీ రత్నాలహారం సంగతి గుర్తుకు వచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాలహారం ఆ ఆడకోతే దొంగిలించిందంటావా? బాగానే ఉంది. మరి ఆ హారాన్ని అదెక్కడ దాచిందో తెలుసుకోవడం ఎలా అన్నాడు రాజు. అదేమంత కష్టం కాదు ప్రభు అంటూ చిన్నగా నవ్వింది ఆ దాసి. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడై. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసి. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకి నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగ కోతిని తీసుకొని వస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది ఆమె. దాసి మాటలోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగకోతితోనూ అది పోల్చుతున్నదని గ్రహించాడు. కానీ ఎలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా భటులు క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దానిని అలంకరించారు. ఆ మగకోతి వెనక రాజు, మంత్రి మొదలైన వారందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్లారు. రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గెంతులో ఆ పక్కనే ఉన్న చెట్టు తొర్రలో చొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాలహారం బయటికి తీసి మెడలో వేసుకున్నది. తర్వాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపుకు బయలుదేరింది. రాజభటులు ఆడకోతిని పట్టుకుని దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. అది కీచుకీచుమంటూ తిరిగి చెట్టు మీదకి పారిపోయింది. రత్నాలహారము రాణికి ఇచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు దాసి తెలివిని కూడా మెచ్చుకున్నాడు. మరొక కథ పేరు తండ్రి కోరిక. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. సీతాపురం అనే గ్రామంలో సుబ్బయ్య శెట్టి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ఒక పచారీ దుకాణం ఉండేది. ఆ కొట్టు మీద భుక్తికి లోటు లేకుండా ఆదాయం ఉండేది. కానీ చాలామంది వర్తకుల్లా ఆయన వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించలేకపోయాడు. సుబ్బయ్య శెట్టి కొడుకు బదరీనాథుడు కూడా తండ్రి దుకాణంలోనే వ్యాపారం నేర్చుకోసాగాడు. సుబ్బయ్య శెట్టి తరచుగా కొడుకుతో, నా జాతకం మంచిది కాదు, అందువలనే బాగా సంపాదించలేకపోయాను. నువ్వైనా బాగా సంపాదిస్తే నాకు తృప్తిగా ఉంటుంది అంటుండేవాడు. ఒకసారి సుబ్బయ్య శెట్టి ఇంటికి పొరుగురులో ఉండే ఆయన బావమరిది పరంధామయ్య శెట్టి వచ్చాడు. మాటల సందర్భంలో ఆయన సుబ్బయ్య శెట్టి అభిప్రాయం తెలుసుకొని, బావా, నీ వ్యాపారం రాణించకపోవటానికి కారణము నీ జాతకం కాదు, వ్యాపారంలోని మెళుకువలు తెలియకపోవటము. మా ఊరిలో నాకు నారాయణ శెట్టి అనే మిత్రుడున్నాడు. అతని దగ్గర నీ కొడుకుని గుమస్తాగా చేర్పిస్తాను. వ్యాపారంలోని మెళుకువలు తెలుసుకొని పైకి రాగలడు అన్నాడు. సుబ్బయ్య శెట్టి ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. మరునాడే పరంధామయ్య శెట్టి బదరీనాథుడిని వెంటబెట్టుకుని తన మిత్రుడైన నారాయణ శెట్టి వద్దకు తీసుకుని పోయి, వీడు నా మేనల్లుడు, నువ్వు వీడికి వ్యాపారంలోని మెళకువలు నేర్పాలి. ఇక నుంచి వీడి బాధ్యత నీది అని చెప్పాడు. ఒక రోజున నారాయణ శెట్టి కొట్టుకు భూషయ్య అనేవాడు వచ్చి మినుములు మంచి రకం చూపించమని అడిగాడు. బదరీనాథుడు మేలి రకం మినుములు చూపించాడు.
భూషయ్య మినుముల్ని కొంచెంసేపు పరిశీలించి, ఇంతకంటే మంచి రకం లేవా అని అడిగాడు. అందుకు బద్రీనాథుడు, ఇవి మేలు రకానివే, ఇంతకంటే మంచివి లేవు అన్నాడు. ఆ సమాధానం విని భూషయ్య వెళ్ళబోతూ ఉంటే నారాయణ శెట్టి ఆపి బద్రీనాథుడితో, రాత్రి వేరే మూటలు వచ్చాయి, లోపలికి పోయి దక్షిణ మూలనున్న మూటలోని మినుములు పట్టుకురా అన్నాడు. భూషయ్య ఈసారి బద్రీనాథుడు లోపలి నుంచి తెచ్చిన మినుములు చూసి తృప్తిగా తలాడించి, ఈ రకం బాగున్నాయి అని ఆ మినుములు కొనుక్కొని పోయాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టితో, అయ్యా, 2 మూటల్లోని మినుములు ఒకే రకం గదా అంటూ తన అనుమానం వెలుబుచ్చాడు. దానికి నారాయణ శెట్టి, మన దగ్గరకు వచ్చే ఖాతాదారులలో కొందరికి నాణ్యత సంగతి బొత్తిగా తెలియదు, కానీ మనం ఎక్కడ మోసం చేస్తామో అని తెలిసినట్లు నటిస్తారు. అటువంటి వాళ్ళకి మన దగ్గరున్న సరుకుకు ఒకే రకమైన 2 రకాలుగా చూపిస్తే సంతృప్తి చెందుతారు అన్నాడు. మరొకసారి గిరీశం అనే ఖాతాదారుడు వచ్చాడు. అతను వచ్చేసరికి దుకాణం రద్దీగా ఉంది. గిరీశము బద్రీనాథుడికి తనకు కావలసిన సరుకుల జాబితా ఇస్తూ, జాబితాలో ఉన్న ఎన్ని త్వరగా ఇవ్వు, అవతల నాకు ముఖ్యమైన పనులున్నాయి అంటూ తొందర చేశాడు. మీకంటే ముందొచ్చిన వాళ్ళున్నారు, వాళ్ళకిచ్చేదాకా ఆగండి అన్నాడు బద్రీనాథుడు. ఆ జవాబుకి గిరీశం కోపం తెచ్చుకొని వెళ్ళబోయాడు. అయితే నారాయణ శెట్టి అతన్ని పలకరించి, ఒక్క నిమిషం కూర్చోండి, ముందు మీ పనే చూస్తాను అని పక్కకు తిరిగి చూస్తూ, ఒరే ఎవరక్కడా, ముందు గిరీశం గారికి సరుకుల సంగతి చూడండి, అలాగే వారికి చెంబులో మంచి చల్లని నీరు పట్టుకుని రండి, బాగా ఎండన పడి వచ్చినట్లున్నారు అని కేకవేశాడు. ఇది విని గిరీశము తృప్తిపడిపోయి కూర్చున్నాడు. నారాయణ శెట్టి గిరీశం కంటే ముందు వచ్చిన వాళ్లకు సరుకులు ఇచ్చిన తర్వాతనే గిరీశం సరుకుల సంగతి చూశాడు. అయినా గిరీశం మాట్లాడలేదు. సరుకులు కట్టి ఇచ్చే వరకు ఓపిగ్గా ఆగి వాటిని తీసుకొని వెళ్ళిపోయాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టిని, అయ్యా, గిరీశం ధోరణి నాకు అర్థం కాలేదు, నేనన్న మాటలకు కోపగించుకొని వెళ్ళబోయినవాడు మీరు చాలా ఆలస్యం చేసినా ఎందుకు కిమ్మనలేదు అని అడిగాడు. బద్రీనాథ, కొంతమంది ఖాతాదారులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. అటువంటి వాళ్ళని మనం నలుగురు ముందు బాగా మాట్లాడి మర్యాద చేస్తే సంతృప్తి చెందుతారు అని చెప్పాడు నారాయణ శెట్టి. ఒకసారి చిదంబరం అనే అతను దుకాణానికి వచ్చి తనకు కావలసిన సరుకులు తీసుకొని డబ్బు వారం రోజుల్లో ఇస్తానని చెప్పాడు. బద్రీనాథుడు వెంటనే ఖాతా పద్దు పుస్తకం తీసి బాకీ డబ్బు నమోదు చేయబోయాడు. ఇది చూసి నారాయణ శెట్టి బద్రీనాథుడితో, చిదంబరం గారి వంటి పెద్ద మనుషులు అప్పు తీసుకుంటే మనం ఖాతా పొద్దు రాయనవసరం లేదు, వారే జాగ్రత్తగా గుర్తుంచుకొని తెచ్చిస్తారు అన్నాడు. ఆ మాటకి చిదంబరం ఎంతో సంతోషించి వెళ్ళిపోయాడు. చిదంబరం వెళ్ళిపోగానే నారాయణ శెట్టి బద్రీనాథుడితో, పుస్తకంలో ఇప్పుడు చిదంబరం ఎంత సరుకు అప్పుగా తీసుకున్నాడో రాయి అన్నాడు. బద్రీనాథుడు ఆశ్చర్యపోతూ, ఆయన ఉండగా వద్దని ఇప్పుడు రాయమనటంలో మీ ఆంతర్యం నాకు అర్థం కాలేదు అన్నాడు. నారాయణ శెట్టి చిన్నగా నవ్వి, మనం వ్యాపారంలో అందరినీ నమ్మినట్లు కనిపించాలే కానీ ఎవరినీ నమ్మకూడదు. చిదంబరం నిజాయితీ పట్ల మనం నమ్మకం కనబరిస్తే అతను నీతిగా బాకీ చెల్లించడానికి కట్టుబడతాడు. ఒకవేళ అతను మనం మర్చిపోయామని భావించి ఊరుకుంటే అప్పుడు మనము పద్దు చూపించి అడగటానికి వీలుంటుంది అన్నాడు. 1 సంవత్సరం గడిచిన తర్వాత నారాయణ శెట్టి బద్రీనాథుడితో, నీకు వ్యాపారంలోని చాలా మెళకువలు నేర్పాను. ముఖ్యమైంది మరొకటి ఉంది, అది బాకీ వసూలు. ఆ కిటుకు కూడా తెలుసుకున్నావంటే నీకిక తిరుగుండదు. మనకు సిరియాలుడనేవాడు 100 వరహాలకు పైగా బాకీ ఉన్నాడు. వాడి దగ్గర సొమ్ము వసూలు చేసుకునిరా అని చెప్పాడు. బద్రీనాథుడు 2-3 సార్లు సిరియాలుడిని కలిసి బాకీ సంగతి అడిగాడు. అయినా వాడు ఇచ్చే ధోరణిలో లేడు. ఆ బాకీ ఇవ్వకపోగా సిరియాలుడి సరుకు అప్పు కోసం దుకాణానికి వచ్చాడు. బద్రీనాథుడు దీనికి కోపం తెచ్చుకొని, పాత బాకీ ఇచ్చేదాకా మళ్ళీ అప్పు పెట్టడం కుదరదు అన్నాడు. అంతలో నారాయణ శెట్టి కల్పించుకొని, సిరియాళ, అవసరమైన సరుకులు తీసుకొని వెళ్ళు, వీలు చూసుకొని డబ్బు సర్దుబాటు చెయ్యి, నీ దగ్గర డబ్బెక్కడికి పోతుంది అన్నట్టు మీ పెద్దమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరిందంట కదా, ఈ బాకీ తీర్చివేస్తే మళ్ళీ పెళ్లికి అవసరమైన సరుకులు అప్పుగా తీసుకుని పోవచ్చు అన్నాడు. నారాయణ శెట్టి మాటల వలలో పడిన సిరియాళుడు 4 రోజుల్లో బాకీ పూర్తిగా జమ కట్టాడు. ఆ తర్వాత వారం రోజులు ఆగి
కూతురు పెళ్లి అవసరమైన సరుకుల కోసం వచ్చిన సిరియాలుడితో నారాయణ శెట్టి, ఈ మధ్య వ్యాపారం బాగా సాగటం లేదు. నీకు అప్పివ్వనందుకు ఏమీ అనుకోకు, మరెక్కడైనా ప్రయత్నం చెయ్యి అన్నాడు. ఈసారి పెద్ద మొత్తంలో అప్పు చేసి ఎగవేయాలన్న ఎత్తుగడలో ఉన్న సిరియాలుడు నారాయణ శెట్టి అసలు సంగతి గ్రహించాడని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. తన కేసి ఆశ్చర్యంగా చూస్తున్న బద్రీనాథుడితో నారాయణ శెట్టి, నిజానికి సిరియాలుడు డబ్బు స్తోమత గలవాడే, అయితే అప్పులు ఎగవేసే మనస్తత్వం అతడిది. అలాంటి వాళ్ళకి కీలెరిగి వాత పెట్టాలి అన్నాడు. కొన్నాళ్లు జరిగాక నారాయణ శెట్టి బద్రీనాథుడిని పక్కన కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా, నాయనా, ఇప్పుడు నీకు తెలియని వ్యాపార రహస్యాలు మెలకువలు లేవు. ఇంటికి వెళ్ళి మీ నాన్నగారి వ్యాపారము నీ చేతికి తీసుకో అని చెప్పాడు. బద్రీనాథుడు నారాయణ శెట్టికి వినయపూర్వకంగా నమస్కరించి తన ఊరు చేరి తండ్రి వ్యాపారం చేపట్టి కొద్ది కాలంలోనే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి తండ్రి కోరిక తీర్చాడు. మరొక కథ పేరు మనిషికి సాయం. ఈ కథను రచించిన వారు వి శ్రీనివాసులు గారు. ధర్మపురిలో ధర్మయ్య అనే ధర్మదాత ఉండేవాడు. దైవ సంబంధిత కార్యాలంటే వెనక ముందు ఆలోచించకుండా ఎంతైనా దానమిచ్చే ఆయన బీద బిక్కికి మాత్రము ఎంగిలి మెతుకులు కూడా విదల్చడు. ధర్మయ్య భార్య మీనాక్షి భర్తకు పూర్తిగా విరుద్ధం. లేని వాళ్లకు సాయపడితే భగవంతుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు అంటుందామె. ధర్మయ్య మాత్రము, దరిద్రులకు దానమిస్తే పుణ్యం రాదు సరికదా, వాళ్ళ దరిద్రంలో కొంత మనకు అంటుకుంటుంది. దరిద్రులు అంటే శాపగ్రస్తులు, వాళ్ళని అలా బ్రతకమని ఆ దేవుడే శాపమిచ్చాడు, మనమేం చేస్తాము అని భార్య మాటలు కొట్టి పారేసేవాడు. ధర్మపురికి 10 ఆమడల దూరంలోని సింహపురి అనే గ్రామం ఉంది. అది ఎన్నో నగర ప్రయాణాలకి కూడలి కావటం వలన ఎందరో బాటసారులు ఆ ఊరికి వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వారి కోసము వసతి గృహాలు కూడా కొన్ని వెలిశాయి. అయితే పేద బాటసారులకు మాత్రము అక్కడే సదుపాయాలు లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఏ పుణ్యాత్ముడైనా ఆదరించి ఇంత అన్నం పెట్టి పడుకునేందుకు నీడనిస్తే తప్ప పేద బాటసారులకి అక్కడ గతి లేదు. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు చాలామంది పేద బాటసారులని ఆదరించాడు. అయితే ఆయనొక్కడి వలన ఎంతమందికి సాయం దొరుకుతుంది? అందుకని ఆయన ఆ ఊళ్ళో ఒక ఉచిత వసతి గృహాన్ని సత్రం రూపంలో నిర్మించాలనుకున్నాడు. అందుకు తగిన ధనము పూర్తిగా తన వద్ద లేనందున చందాలకి బయలుదేరాడు. ఇచ్చినవారిచ్చారు, లేనివారు లేదు. భీమన్న మాత్రము చందాల కోసము ఊళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. అలా భీమన్న ధర్మపురి చేరుకొని ధర్మన్నను కలుసుకొని విషయం చెప్పాడు. అప్పుడు ధర్మన్న, నేను దేవుణ్ణే తప్ప మనుషుల్ని నమ్మను. మనిషి మనిషిని మోసం చేస్తాడు. నువ్వు మోసగాడివి కాదని రుజువేమిటి? అయినా మనిషి అవసరాలు తీర్చడానికి దేవుడున్నాడు. దేవుడి వలన మనిషి అవసరం తీరలేదంటే అది కూడా దైవ నిర్ణయమే. ఆ నిర్ణయాన్ని కాదనటానికి నీకు నాకు కూడా హక్కు లేదు. కాబట్టి నా మాట విను. నువ్వు మోసగాడివైతే ఇక మీదట మోసాలు చేయకుండా బుద్ధిగా ఉండు. నువ్వు మంచివాడివే అయితే నీ మంచితనంతో దైవ కార్యాలు చెయ్యి, మనిషికి సాయపడకు అని భీమన్నను మందలించి పంపించేశాడు. వెళ్ళిపోతున్న భీమన్నకి దారిలో ఒక మనిషి కలిసి, అయ్యా, నేను ధర్మన్న గారి పాలేర్ని. అయ్యగారి భార్య మీనాక్షమ్మ మహాదొడ్డ మనసు కలది. అయ్యగారు మీతో మాట్లాడిన తీరుకు ఆమె చాలా నొచ్చుకున్నది. అయ్యగారికి తెలియకుండా ఈ 100 రూపాయలు తమకివ్వమని పంపించింది అంటూ డబ్బిచ్చి వెళ్ళిపోయాడు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్న భార్యాభర్తల మనసుల్లోని ఈ విభేదానికి ఆశ్చర్యపడుతూ భీమన్న అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సుమారు సంవత్సరం గడిచాక ఒక రోజున రంగన్న అనే ఆసామి ధర్మన్నను కలుసుకొని, ఇక్కడకు 10 ఆమడల దూరంలోని సిరిపురం గ్రామంలో శ్రీనివాసుడి ఆలయం కట్టిస్తున్నాం. ఇంచుమించుగా ఆలయ నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా జరపాలని కోరిక. అందుకు ఎందరో పెద్దలు ముందుకు వచ్చారు. కానీ ఒక సాధువు తమ పేరు చెప్పాడు. ఏ దైవ కార్యానికైనా వెనక ముందు ఆలోచించకుండా సాయపడే తమ బోటి సత్పురుషులకే ఆ గౌరవం దక్కాలని ఆయన అన్నారు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీరు చేయవలసిందల్లా నామమాత్రపు చందాగా 1116 నాకివ్వటం. ఆ తర్వాత వచ్చే ఏకాదశికి సిరిపురం చేరుకొని తమ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠ కావించటం.
ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసే అవకాశానికి లక్షలిస్తామని ఎందరో ముందుకొచ్చారు. అయినా మాకు మనిషి విలువే ఎక్కువ, డబ్బు ముఖ్యం కాదు అని చెప్పాడు. ఇది విని ధర్మన్న ఎంతగానో పొంగిపోయాడు. ఈలోగా మీనాక్షి ఆయన లోపలికి పిలిచి, నాకా మనిషి మోసగాడిలా కనపడుతున్నాడు. డబ్బు విగ్రహ ప్రతిష్ఠ సమయంలోనే ఇస్తానని చెప్పు. నీ మీద నిజంగా గౌరవం ఉంటే ఒప్పుకుంటాడు అని హెచ్చరించింది. ఇందుకు ధర్మన్న, దైవకార్యానికి వచ్చిన వాడిని అనుమానించమంటావా అని భార్య మీద విరుచుకుపడ్డాడు. ఆయన రంగన్నకి 1116 ఇవ్వటమే కాక అదనంగా మరొక 1000 కూడా ఇచ్చి పంపించేశాడు. ఆ రోజు త్రయోదశి. ఆ తర్వాత 12 రోజులకి ధర్మన్న భార్య సమేతంగా సిరిపురానికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ ఏ సందడి లేదు. పురాతన కాలపు శ్రీనివాసుడి ఆలయం మాత్రము ఒకటున్నది. రోజంతా ఊరంతా తిరిగి రంగన్న కోసం వాకబు చేశాక తను పూర్తిగా మోసపోయానని ధర్మన్నకు అర్థమైంది. దేవుడి పేరు చెప్పి కూడా మోసాలు జరుగుతున్నాయన్నమాట అని ధర్మన్న ఎంతో నొచ్చుకున్నాడు. అయితే అప్పటికే చీకటి పడిపోవటం వలన తిరుగు ప్రయాణం చేయలేక ఆ రాత్రికి అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. ఎవరికైనా సాయం అడుగుదాము, తలదాచుకునేటందుకు నీడనిచ్చే పుణ్యాత్ములెవరో ఒకరు ఉండకపోరు అన్నది మీనాక్షి. అయితే ధర్మన్నకి అభిమానం అడ్డొచ్చింది. తను మనుషుల్ని నమ్మడు. తననిప్పుడు ఎవరైనా అనుమానిస్తే ఎంత అవమానం. అందరూ నీకులా ఉండరు, నీకు సిగ్గనిపిస్తే నేనే ఎవరినైనా అడుగుతాను అన్నది మీనాక్షి వెంటనే. వద్దు, నాకు మనిషి సాయం అక్కర్లేదు. ఆ దేవుడే నాకు సాయపడతాడు. ఈ రాత్రికి దేవాలయంలో తలదాచుకుందాము అన్నాడు ధర్మన్న. భార్యాభర్తలిద్దరూ దేవాలయం చేరుకునే సమయానికి పూజారి గుడి తలుపులు మూసి తాళం వేస్తున్నాడు. ఆయన ధర్మన్న కథ విని, అయ్యా, తమరు పెద్ద మనుషుల్లా ఉన్నారు. అంత మాత్రాన వేషం చూసి మోసపోలేము కదా. శ్రీనివాసుడి ఆభరణాలు కాజేయాలని ఎందరో రకరకాల వేషాలు వేసుకుని వస్తున్నారు. గుడి లోపల అపరిచితుల్ని ఉండనివ్వటం లేదు అన్నాడు. తన వంటి వాడి మీద ఇలాంటి నింద పడనున్నందుకు ధర్మన్న చిన్నబుచ్చుకొని, పోనీలే, ఆలయం వెలుపల ధ్వజస్తంభం పక్కన ఉన్న మంటపంలో ఈ రాత్రికి ఉండవచ్చునా అన్నాడు. పూజారి ఆయన వంక జాలిగా చూసి, ఈ ఊళ్ళో ఎందరో పుణ్యాత్ములున్నారు. ఎవరింటికో వెళ్ళక ఈ ఆలయంలోనే ఉంటానంటాం మీ పైన అనుమానాన్ని పెంచుతుంది. అయినా మంటపంలో ఉంటానంటే కాదనటానికి నేనెవర్ని? ఏటొచ్చి అర్ధరాత్రి కాగానే ఇక్కడికి జూదరులు తాగుబోతులు చేరతారు. వాళ్ళు అల్లరి చేస్తారు, మీ వంటి వాళ్ళని అల్లరి పెడతారు. ఆ పైన మీ ఇష్టం అన్నాడు. మనిషి సాయం పొందడానికి ఇష్టం లేక దేవాలయానికి వచ్చాను. నాకు దేవుడు సాయము దొరకలేదు. ఇప్పుడేది దారి అన్నాడు ధర్మన్న. పూజారికి ధర్మన్న పరిస్థితి అర్థమైనట్లుంది. అయ్యా, తమ వద్ద డబ్బున్నట్లయితే ఈ ఊరి నానుకునే సింహపురి ఉన్నది, అక్కడ వసతి గృహాలున్నాయి అన్నాడు. అప్పుడు ధర్మన్న జేబులు తడుముకోగా డబ్బు సంచి కనపడలేదు. ఎక్కడో పడిపోయినట్లుంది. పూజారి ఆయన వంక అనుమానంగా చూసి, మీరు మోసగాళ్ళైతే మీ కర్మ మీదనుకొని మీకొక సలహా చెబుతాను. సింహపురిలో భీమన్న అనే పుణ్యాత్ముడు నెలకొల్పిన ఉచిత వసతి గృహం ఉన్నది. ఇప్పుడే బయలుదేరితే చిటికలో అక్కడికి చేరుకుంటారు అన్నాడు. చేసేది లేక భార్యాభర్తలిద్దరూ సింహపురి వెళ్ళి అక్కడి ఉచిత వసతి గృహంలో బస చేశారు. భీమన్న ఆ సత్రాన్ని నడుపుతున్న తీరు చూశాక ఎంతో సంతోషించి, మన డబ్బు పోవటమే మంచిదైంది. దైవకార్యాలే గొప్పవని, మనిషికి సాయపడటము అల్పత్వమని అనుకునే నా భ్రమ వదిలిపోయింది. దేవుడు నా కళ్ళు తెరిపించాడు అన్నాడు. అప్పుడు మీనాక్షి తమ డబ్బు పోలేదని, అది భర్త తనకిచ్చి మరిచాడని, ఆయనకు భీమన్న సత్రం గురించి తెలియాలనే వెంటనే ఆ విషయం చెప్పలేదని అన్నది. ధర్మన్న అపరిమితానందంతో, అయితే ఆ డబ్బు నాది కాదు. ఈ సత్రం నిర్వహణకు దాన్ని విరాళంగా ఇచ్చి మనిషికి సాయపడే భీమన్నకు సాయపడి గతంలో నేను చేసిన తప్పును సవరించుకుంటాను అన్నాడు. భర్తలో వచ్చిన ఈ మార్పుకి మీనాక్షి ఎంతగానో సంతోషించింది. మరొక చిన్న కథ పేరు తగిన వరుడు. ఈ కథను రచించిన వారు బి రఘురామరాజు గారు. విజయపురి ఆస్థానంలో రామశర్మ అనే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. ఆయన ఒకనాటి సూర్యోదయం వేళ నదికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉండగా
దారి పక్కన ఉన్న ఒక చెట్టు కొమ్మకి ఊరు వేసుకోబోతున్న యువకుడొకడు కంటపడ్డాడు. రామశర్మ ఆ యువకుణ్ణి ఆపి బాగా మందలిస్తూ, నీ పేరేంటి, ఏ ఊరు నీది అని అడిగాడు. నా పేరు జయసింహుడు, విజయపురి మా ఊరు అని చెప్పాడు ఆ యువకుడు. 25 ఏళ్లైనా నిండినట్టు లేవు, అప్పుడే జీవితం మీద నీకు విరక్తి కలిగిందా అని అడిగాడు రామశర్మ. మనసారా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం లేనప్పుడు బతికి ఏం ప్రయోజనము అని విచారంగా బదులు చెప్పాడు జయసింహుడు. ఏది, నీ చెయ్యి ఇలా చూపించు అని రామశర్మ అతడి హస్తాన్ని కొంచెంసేపు పరిశీలనగా చూసి, ఆహా, బ్రహ్మాండమైన వివాహ యోగం ఉన్నది నీకు. పెద్దల సమక్షంలోనే నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీకు పెళ్లి జరుగు తీరుతుంది తెలుసా అన్నాడు. అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు అన్నాడు జయసింహుడు అనుమానంగా. నా పేరు రామశర్మ, విజయపురి ఆస్థాన జ్యోతిష్కుణ్ణి, పేరు వినే ఉంటావు అన్నాడు గర్వంగా రామశర్మ. ఏం జ్యోతిషమో మరి, నేను ప్రేమించింది బ్రాహ్మణ కన్యను, నేనేమో బ్రాహ్మణుణ్ణి కాను. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు నాకెలా ఇస్తారు చెప్పండి అన్నాడు జయసింహుడు. జాతకంలో రాసిపెట్టి ఉండాలి గాని పెళ్లికి కులం ఒక ఆటంకమా? వరుడి గుణగణాలు ముఖ్యం గాని కులంతో పనేమిటయ్యా? ఆ అమ్మాయి తండ్రి మీ పెళ్లికి తప్పక ఒప్పుకుంటాళ్లే అన్నాడు రామశర్మ అభయమిస్తున్నట్లు. ఆ అమ్మాయిది ధనిక కుటుంబం, మేము పేదలం. బీదవాళ్లతో వియ్యముందటానికి ఆ అమ్మాయి తండ్రి ఎలా సిద్ధపడతాడు అన్నాడు జయసింహుడు. రామశర్మ చిరునవ్వు నవ్వి, నీకు కాబోయే మామగారు చాలా ధనవంతుడంటున్నావు, ఆయన ఆస్తిలో కొంత నీకిచ్చి నిన్ను కూడా ధనికుణ్ణి చేయవచ్చును కదా అని సమాధానమిచ్చాడు. అది నిజమేననుకోండి, కానీ ఆ అమ్మాయి నాన్నగారు రాజాస్థానంలో పెద్ద ఉద్యోగి. నేను బాగానే చదువుకున్నా ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. నిరుద్యోగికి పిల్లనివ్వటానికి ఆయనకు చిన్నతనంగా ఉండదా అన్నాడు జయసింహుడు. అదొక సమస్య. కాబోయే మామగారే తన పలుకుబడి ఉపయోగించి నీకు రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పించి తీరుతాడు అన్నాడు రామశర్మ. జీవితంపై ఆశ చచ్చిన నాకు మీ సమాధానాలు జీవం పోశాయి. నేను ప్రేమించిన అమ్మాయితోనే నాకు పెళ్ళైతుందని నమ్మకం కుదిరింది అంటూ రామశర్మకి సాష్టాంగ నమస్కారం చేశాడు జయసింహుడు. ఇంతకు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు రామశర్మ. నేను ప్రేమించింది మరెవరినో కాదు, మీ రెండో అమ్మాయే, కావేరిని అని చెప్పాడు జయసింహుడు. ఆరిపిడుగా నన్నే బోల్తా కొట్టించావే అంటూ రామశర్మ జయసింహుడి భుజం తట్టి తనను ఎంతో చాకచక్యంగా ఇరకాటంలో పెట్టి సంబంధం కుదుర్చుకున్న జయసింహుడే తగిన వరుడు అని అతడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.